ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య సంకీర్తనామృతాన్ని అందిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. నందకాంస సంభూతుడు శ్రీ వెంకటేశ్వరుని ప్రియ భక్తుడైన అన్నమయ్య సంకీర్తనను భద్రపరచడమే కాకుండా జన బాహుళ్యంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంకే దక్కింది. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యును. పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము. ఇచ్చగించి మాకులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృప చేసెను అన్నమాచార్యుడు. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యుడు. అటువంటి సంకీర్తనామృత గుళికలను స్వరపరిచి జన బాహుళ్యంలోకి తీసుకొచ్చిన మహనీయుల్లో ముఖ్యులు, మనందరికీ సుపరిచితులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ఈనాటి కార్యక్రమంలో మీరు స్వరపరిచిన ఏ సంకీర్తన మేము వినబోతున్నాం? ఏ సంకీర్తనకు ఆ సంకీర్తనే అమృతం. దేనికదే సాటి. దానికి అదే సాటి. పాడుకోవాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు నాకు మనసులో స్ఫురిస్తున్న సంకీర్తనం జగన్మోహనాకార. అద్భుతమైన సంకీర్తన అండి. చాలా. ఇది ఏ రాగంలో స్వరపరిచారండి? మోహన. ఓ, అందులోనే మోహన ఉంది. జగన్మోహనాకార మోహన. అంటే అందులో మోహన ఉందని మోహనలో స్వరపరచాలని అనిపించిందా లేక? ఉన్నమాటే అది. మోహన్ రాగంలో చేశాను. మొదటి పంక్తి అలా పాడుకోగానే మోహన్లో అవును దీనికి ఇదే సరైన రాగం అన్న నమ్మకం కలిగింది. ఆస్వాదిస్తూ అనుభవిస్తూ పరవశిస్తూ స్వరపరిచాను. నువ్వు అడిగిన అడగకపోయినా స్వరపరచడానికి ఒక పెద్ద నేపథ్యం ఉంది. మీరు చెప్పబోయే నేపథ్యం వినే ముందు మీరు స్వరపరిచిన సంకీర్తనను ఒక్కసారి విందామండి. అలాగే. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో. జగన్మోహనాకార. జగన్మోహనాకార.
తనియవు విన్న నీ కథామృతమున వీణులు తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీణులు తనియవు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజీవయు తనియదు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజీవయు తనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు వెడగుదనమిది కలిగెనిది నా వేలితో వెడగుదనమిది కలిగెనిది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార
తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార జగన్మోహనాకార. గురుగారు ప్రారంభంలోనే తెల్లవారుతుండగా పూజా మందిరంలోకి వెళ్ళడం, స్వామిని పూజించడం, ఆ ఒక ఇది అలాగే వచ్చేస్తుంది, స్ఫురణకు వచ్చేస్తుంది. అది చాలా బాగుందండి, చాలా చక్కటి కంపోజింగ్. గురుగారు ఈ సంకీర్తన గురించి వినబోయే ముందు మీరు ఇందాక ఇది స్వరపరచడానికి ఒక నేపథ్యం ఉంది అన్నారు, అదేంటో తెలుసుకోవాలని ఉందండి. చాలా అంశాలు ఉన్నాయి. ముందు ఒక చిన్న చమత్కారపు అనుభవం ఒకటి ఉంది. నేను కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి వాళ్ళు ఏదైనా ఒక పాట స్వరపరచాలి అని ఆ మూడ్లో ఉన్నప్పుడు పుస్తకాలు తీసుకుని కూర్చుని ఒక పెద్ద దుకాణం లాగా అన్ని పక్కన పరుచుకుని తీరుబాటుగా మొదలు పెడతాను, ఆలోచిస్తూ చూస్తూ. అలా తిరిగేస్తూ ఉంటే ఎక్కడో ఓ పాట మనసుకు పట్టుకుంటుంది. అప్పుడు ప్రయత్నం మొదలు పెడతాను. 10 నిమిషాలు అవ్వచ్చు, ఆ రోజంతా కొట్టుకున్నా అది కాకుండా కొన్నాళ్ళు ఆ ప్రసవ వేదన అనుభవించినాక ఎప్పుడో స్వామి దయతో అది ఎప్పుడో ఫలించవచ్చు. అయితే ఈ జగన్మోహనాకార అనే పాట మొదట్లో కంటపడ్డప్పుడు జగన్మోహనాకార వరకు ఆకర్షించింది. భలే ఉంది అనుకున్నాను. అంటే అవన్నీ ఇప్పుడు చెబుతుంటే చాలాసేపు పడుతుంది, ఒక్క క్షణంలో అయిపోయినాయి ఈ భావాలన్నీ. ఆ పక్కనే ఉన్న చతురుడవు అన్న పదం చూసేటప్పటికి ఏమిటి చతురుడు అంటాడు, బాలే చతురుడివి అని మనం ఎక్కిరించుకుంటామే అలా అనిపించింది. దేవుణ్ణి పోయి మహానుభావుడు ఇంత పూజ చేసి ఇంత అర్చించి చతురుడు అంటాడేమిటి అన్నమయ్య అని అక్కడ ఆగిపోయింది నా మనసు. తర్వాత పదం చూశాను, పురుషోత్తముడు, అది బాగుంది. దాని ముందు చతురుడు బాల, జగన్మోహనాకార బాగుంది. ఏం చేయాలి? సరే రెండో లైన్ చూశాను పల్లవిలో, వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో. అస్సలు అర్థం కాల. వెగట్ అంటాడు, మనకు వెగటైంది అంటే మనం ఆ వెగట అనే శబ్దం వాడేటప్పుడే ఒక రకంగా వెగటుగా ఉంది అని ఇట్లా అంటాం. అంటే మనం అది భరించలేని ఒక అసహ్యతకి ఇక ఎక్కదు లోపలికి అన్న వెక్స్ అయిపోయిన అంటారే, అలాంటి భావాలకి వాడే శబ్దంగా వెగటైందంటాడు, ఆసోదం అంటాడు. ఏ సోది ఆ సోది ఈ సోది అంటే ఏమిటిది అర్థం కాల. సరే ఇది నీ వెలితో నా వెలితో అంటాడు. వెలితేమిటి? హాయిగా స్వామిని పూజిస్తూ అర్చిస్తూ. ఈ రెండో లైన్ మరీ తిప్పలు పెడుతోంది. జగన్మోహనాకార మటుకు బాగా మనసుకు లగ్నం అయింది. బాగుంది చేయాలని
ప్రాణం కొట్టుకుంటోంది, ఈ పక్కన ఉన్న పదాలు ముందుకెళ్ళొద్దు, దాని సంగతి మమ్మల్ని ఏమిటో ఏమర్థం చేసుకున్నావో తెలుసుకుని తర్వాత వెళ్ళు అన్నట్టుగా నన్ను ఆపేస్తున్నాయి ఆ మాటలు. కొంతసేపు కొట్టుకున్నాను, లాభం లేదని తీసేశాను. ఇంకో పాట ఏదో వెతికాను, సరే మూడ్ అంతా దీని మీదే ఉంది, ఏవో అవి ఇవి చూసినా బుర్రకి ఎక్కలేదు. కొంతసేపు అవస్థపడి మూసేసి ఇక అదే ఆలోచిస్తూ పడుకున్నాను. అయిపోయింది. మళ్ళీ రెండో రోజు ఇది ఇవాళన్నా కొత్త పాట ఏదైనా ఒకటి చేద్దాం అని తీస్తే అనుకోకుండా మళ్ళీ ఇదే వచ్చింది. ఏమిటి తీయంగానే ఇదే వచ్చిందని విసుక్కున్నాను. అంటే మీ చేత స్వరపరచాలని స్వామి సంకల్పించారు. అది మళ్ళీ ఒకసారి చదివాను, ఏం పెద్ద తేడా ఏం లేదు, నిన్నటి భావాలే మళ్ళీ వచ్చినాయి. ఓ నాయన అనుకున్నా, నమస్కారం పెట్టాను, మళ్ళీ లోపల పెట్టేశాను. 2-3 రోజులు ఏం మాట్లాడలా, వద్దు అసలు అది మర్చిపోవాలి పూర్తిగా అని వదిలేశాను. తర్వాత మళ్ళీ తీసినప్పుడల్లా అది రావడం మొదలుపెట్టింది. అలా 2-3 సార్లు జరిగింది. ఇంకా లాభం లేదని పని కట్టుకుని వేరే పాటలు వెతుక్కుని ట్యూన్ చేస్తూ నా మనసుని ఇంకో వైపు తిప్పేసుకున్నాను. కొద్ది రోజులు అయినాక మళ్ళీ ఎందుకో ఇట్లాగా ఇంకో పాట ఏదైనా కొత్త చేయాలని మళ్ళీ తీస్తే మళ్ళీ ఇది వచ్చింది. చరణం చదివేటప్పటికీ ఒకసారి ఒళ్ళు జల్లంది. ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని మారులు సేవించినా కన్నులు తనియవు, తనివి తీరట్లా కళ్ళకి. విన్న నీ కథామృతమున వీణులు తనియవు. నీ కథామృతం విని ఎంత విన్నా ఈ చెవులకు కూడా తృప్తి కలగట్లా, తనివి తీరట్లా. సన్నిధిని మిమ్ము నుతించి సరుస జిహువయు తనియదు. నీ ఎదురుకుండా నిలబడి నిన్ను కీర్తించి అలా పాడి 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 ఎంత కీర్తించినా నాలుకకి తృప్తి కలగట్లా. విన్న కన్నది కాదు ఇది నీ వెలితో నా వెలి. అప్పుడు అర్థమైంది, ఓ అందుక వెలితన్నాడు అని నా అంతటి నాకే స్ఫురించింది. వెలితి అంటే ఇక్కడ లోపం అని కాదు, తప్పని కాదు, లోపం అని కాదు. మనం మాట్లాడుకుంటూ ఉంటామే, నీ పిచ్చో నా పిచ్చో, కానీ మొన్న ఇచ్చిన పాట అది వినకుండా ఉండలేకపోతున్నానయ్యా, అది నువ్వు విన్నావు అనుకో, నన్ను పిచ్చోడు అనుకో కావాలంటే, నేను మటుకు రోజు ఒకసారి పొద్దున్నే అది వినాల్సిందే అంటాం. అంటే ఏంటి, నన్ను పిచ్చోడని నువ్వు అనుకోమని నా ఉద్దేశమా? కాదు. నేను పిచ్చివాడిని చెప్పడం నా ఉద్దేశమా? కాదు. కానీ ఆ పదం ఎందుకు వాడాను నేను అంటే, నేను పిచ్చివాడిని నువ్వు అనుకుంటావేమో, నువ్వు అనుకున్నా పర్వాలేదు, నేను పిచ్చివాడిని మటుకు కాదు, దాన్ని ఆస్వాదిస్తున్నాను, నేను కండిషన్లోనే నేను ఉన్నాను అని చెప్పడం. కానీ వాడిన పదం ఏమిటి? పిచ్చి. అట్లా ఓహో ఈ సెన్స్లో వాడాడు దీన్ని, చాలా బాగుంది, ఇది నీ వెలితో నా వెలితో. అంటే ఇంత గొప్ప సౌందర్యము లీలలు కలిగి ఉండడం, అది నీ వెలిత, నిన్ను ఇలా వదలేకుండా నేను పట్టుకుని పాకులాడుతూ నిన్నే చూస్తూ నిన్నే పాడుతూ నీతోనే నా జీవితం అంతా గడుపుకుంటూ నీ స్మరణలోనే ఇలా ఉండడం నా వెలితే. అంటే రెండు వెలుతులు కావు, రెండు గొప్ప లక్షణాలే. చూసేవాళ్ళకి అలా అనిపిస్తాయి. ఏమిటో ఆ బొమ్మను పట్టు కూర్చున్నాడు, పొద్దుగులు గోవిందా గోవిందా అని పాడేస్తూ ఉంటాడు అంటే ఆ బొమ్మని తేలిగ్గా చేసి మాట్లాడినట్టే. ఆ బొమ్మని కీర్తిస్తూ పాడుతున్న వీడిని, పాడిన వాడిని తేలిక చేసి మాట్లాడినట్టే. ఎవరు? మూడో వాళ్ళు. దేవుడు కాదు, తను కాదు, మూడో వాళ్ళు, తెలియని వాళ్ళు. కాబట్టి ఈ భావంలో చెప్పాడు. అది ఎప్పుడైతే స్ఫురించిందో సరే బాగుంది, ఇంకా వృధా పదాలు కావు ఇవి అని అర్థమైంది. అయితే వెగటును ఆస్వాదం అన్నాడు. వెగటు ఎందుకు వాడాడు మరి? నాకు వెగటైపోతుంది అనే బాధ మనం ఇంకా భరించలేక నాకు అక్కర్లేదు అనే అర్థంలో వాడతాం మనం. మరి వెగట ఎందుకంటే భగవన్నామం ఈయనకు వెగటుగా ఉందా, ఆ దర్శనం వెగటుగా ఉందా, ఆ సంకీర్తనం ఏది వెగటుగా ఉంది ఈయనకి? అది అర్థం కాల. కానీ సామాన్యుడు కాదు, ఏదో ఉద్దేశంతో వాడాడిది అని తెలుస్తోంది, మనసు అలా చెప్తోంది లోపల నుంచి, అర్థం కావట్లే. ఇంకా దాన్ని పట్టుకుని ఆలోచించి సరే ఏదైనా కానీ తెలిసిన నాటికి తెలుస్తుంది, ఈ పాట పోగొట్టుకుంటే మళ్ళీ దొరకడం కష్టం, ఈలోపు ఎవరో ట్యూన్ చేసి నేను చేసేసాని జెండా పాతేస్తే నాకు ఈ ఛాన్స్ పోతుంది అని వెంటనే ట్యూన్ చేయాలి అనుకుని ఒకసారి మొదటి లైన్ చదవగానే జగన్మోహనాకార, సరే జగన్మోహనకరమైన మోహన్ రాగమే దిక్కు, దాంట్లో చేసేస్తే మనకు మినిమం గ్యారంటీ. ఆ మోహన్ రాగంలో పాట మొదలు పెడితే దాని పాటికి అది కొంత స్కోర్ చేసేస్తుంది. ఆ తర్వాత మన టెక్నిక్లు, మన జ్ఞానం,
చమత్కారాలు ఇవన్నీ వస్తాయి. అందువల్ల సరే ఇలాంటి నాకు అర్థం తెలియని ఈ పాటని 10 మంది ఆనందించి మళ్ళీ మళ్ళీ వినేట్టుగా ఉండాలి అంటే మోహన్ రాగం ఉంటేనే బెస్ట్ అని నాకు అనిపించింది. నా మనసు కూడా వెంటనే మోహన్ రాగంలో పాడింది. అయితే దాంట్లో ఒక అంటే అలా పారవశ్య స్థితిలో స్వామిని చూస్తూ పాడిన భావం. ఎందుకంటే చరణంలో ఎన్నిసార్లు నేను చూసినా తనివి తీరదు, ఎంత పాడినా తనివి తీరదు అన్న భావాలలో ఒక శాంతికరమైన ప్రశాంతమైనటువంటి కొన్ని భావాలు ఉన్నాయి. అది మనసులో స్ఫురించేటప్పటికీ ఏదో పై స్థాయిలో మొదలుపెట్టి జబర్దస్త్గా పాడే పాట కాదు, హాయిగా కింద మొదలుపెట్టి పాడేదే అని. అంటే ఇవన్నీ చెప్తుంటే చాలాసేపు అవుతోంది. అంటే స్వామి 2-3 క్షణాలలో ఇన్ని భావాలు ఒక్కసారి ఒక రౌండప్ అంటారే అలా అయిపోయింది. వెంటనే ఆ జగన్మోహనాకార అన్న మాట వచ్చేసింది నోటెంబడి సంగీత పరంగా. 1-2 సార్లు అనుకోగానే నా మనసే ముందు తేలిపోవడం మొదలుపెట్టింది. ఇంకా అంతే నల్లేరు మీద బండి నడకంటారే అలా క్రమక్రమంగా ఆ పాట ఒక షేప్కి వచ్చేసింది. అది పూర్తి అవుతున్న కొద్దీ చరణం ఒక దశకు వచ్చి పాట అయిపోయింది, ఇంకా తేలిగ్గానే ఉన్నాయి, మిగతా చరణాల్లో అక్షరాలు కూడా కష్టమేం లేదు అని చెప్పి పాటకు స్వరూపం వచ్చేసింది అనుకోగానే ఇంకా ఏనుగెక్కినంత సంతోషం. చెయ్యాలన్న సంకల్పం వచ్చేటప్పటికి అన్నీ వెంటనే అయిపోయినాయి. ఆ రికార్డింగ్ అయిన తర్వాత ఆ పాట అలా వింటూ కన్నీళ్లు కారుస్తూ అలా, ఎందుకంటే ఇందులో నా అనుభవం కూడా ఒకటి ఉంది. నేను ఎన్నోసార్లు ఆ స్వామి దగ్గర నిలబడి అలా చూస్తూ పరవశించిపోతూ పాడాను లోపల గర్భగుడిలో. వెంకటేశ్వర స్వామిని చూస్తూ పాడాను. ఎన్నిసార్లు, కొన్ని 100 సార్లు పాడాను. నిజానికి దానికి అంతుపంతు లేదు. ఇంకా పాడుతూ ఉంటే ఎవరన్నా పాడిస్తే పాడేయాలనే ఉంటుంది. అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. ఎంత చదివినా ఎంత అన్నా మళ్ళీ మళ్ళీ పాడాలనిపిస్తోంది, మళ్ళీ చదవాలనిపిస్తోంది. ఆయన లీలలు మళ్ళీ ఇవన్నీ నాకే అన్వయించుకుని ఇది నా గురించే రాశాడా అన్నంతగా మమేకమైపోయి ఆనందపడిపోయాను. మొత్తం మీద ఏంటంటే వెగటు అంటే ఎక్కువ అనే అర్థంలో వాడాడు అన్నమాచాడు. ఎందుకంటే వెగటు చన్నులు, వెగటు పిరుదులు ఇలాంటి శబ్దాలు వాడాడు. అంటే బాగా పెద్దగా ఉన్నటువంటి, గొప్పవైనటువంటి అన్న ఉద్దేశంలో అని వాడాడు. మనం ఇప్పుడు అనుకునే వెగటు కాదు అది. తర్వాత ఆస్వాదం అంటే ఆశ్చర్యం. ఆ తర్వాత ఇంకోసారి పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటే ఇంకో పుస్తకంలో దొరికింది. పిటి జగన్నాథాచార్యులు అని ఆయన ఒక పుస్తకం ఎడిట్ చేశారు అన్నమాచార్య కీర్తనలది. అంటే గురువుగారు మీకు ఇట్లాంటి పదాలు, కొంచెం క్లిష్టమైన పదాలు దొరికినప్పుడు మీరు ఎవరైనా సలహా అడుగుతూ ఉంటాను. వాళ్ళకి వెంటనే తట్టద్దు, వాళ్ళకి వెంటనే తట్టాలి కదా అడిగిన వెంటనే. ఎందుకంటే అన్నమయ భావం అంటే అన్నమయ్యకి మాత్రమే తెలుసు. కొంచెం ఆస్వాదం అంటే ఆశ్చర్యం అనేది కొంచెం తట్టల చాలా మందికి. సరే వెగటు అనేది కూడా కొంత అల్లాడారు, కానీ పెద్ద అన్నారు. సరే పెద్ద అని కాదు, గొప్ప అని కూడా అర్థం ఇందులోంచి వస్తుందని తర్వాత తెలిసింది. తర్వాత చతురుడవు, ఈ ఒక్క మాటకి మటుకు ఎందుకు ఇట్లా వేశాడని ఆలోచిస్తే మనని ఇంతసేపు ఆలోచింపజేయడమే చతురత్వం. అంటే పరమాత్ముడు అర్థం అయినట్టే అవుతూ కాకుండా ఉంటాడు. అది ఆయన పరమాత్ముడిలో ఉన్న గొప్ప చమత్కారం, ఆ గొప్ప విశేషం అదే. పరమాత్ముడు అంటే ఇంతేనా అని మనకు అంత అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి వదిలిస్తే ఏమీ ఉండదు, క్లీన్ అయిపోతుంది. మళ్ళీ అసలు ఏమిటి పరమాత్ముడు, ఏమిటి భగవంతుడు, ఈ సృష్టి, మళ్ళీ క్వశ్చన్స్ మొదలవుతాయి. అలా ఆలోచింపజేయడం, అట్లా అర్థం అయిపోయినట్టు అనిపిస్తూ ఏమీ కాకుండా ఉండడం, అన్నీ తెలిసిపోయినాయి అనిపిస్తూ ఉండడం, ఇవే ఈయన చమత్కారాలు. అలాంటి చతురుడు, ఇలా మనని మభ్యపెట్టే చతురత్వం ఆయన సొత్తు. అందువల్లే ఒక పక్కన ఆయన పురుషోత్తముడైనా ఈ చతురత్వంతో మనని మాయ చేసేస్తాడు. కాబట్టి ఆ చతురత్వాన్ని నా పాటికి నేను అలా అన్వయం చేసుకు చివరకు ఒక చక్కటి జోకు చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు అప్పటికి 1 సంవత్సరం దాటిపోయింది ఈ రికార్డ్ చేసి. సార్ ఫలానా పాట విన్నానేమో సార్, చాలా బాగుంది అది ఇదని పోయాడు.
సరే సంతోషపడిపోయాను. అయితే అందులో మీరు నీ వేలితో నా వేలితో అన్నారు కదండి, అది ఏంటి సార్, అది వేలితో ఏమిటి, వేలితో అన్నాడు వాడు. రే నాయనా, ఇంత ఓపిగ్గా వేలితో వేలితో అని చెప్పి అన్నిసార్లు విన్నానన్నావు, నీకు ఒక్కసారి నాకు తట్టాలి కదా. ఇది నీ వేలితో, ఇది నీ వేలితో అన్నాను, వేలితో అన్నానా నేను అని పాడి చూపించాను. ఇది నా వేలితో నీ వేలితో అని పాడానా నేను అంటే, కాసారి అలా లేదులే అన్నాడు. మరి అలా లేదు, నువ్వే చెబుతున్నావు కదా, నువ్వు వేలితో నువ్వెందుకు కల్పించుకోవడం, అప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు భావించుకో అర్థం, ఇది నీ వెళుతో నా వెళుతో అంటే, అవును సార్ ఏదో అర్థం అవుతున్నట్టే ఉంది, తేలిగ్గానే ఉంది అన్నాడు. అదేరా, అది మీ పిచ్చో నా పిచ్చో అని మనం మాట్లాడుకుంటుంటే చాలా వ్యవహారంగా నిత్యము మాట్లాడుకునే మాటల్లో నిత్యము మనం కన్వర్సేషన్లో ఏవే పదాలు ఎలా వాడుతూ ఉంటామో అవన్నీ ఆయన పాటల్లో పెట్టేశాడు, అనుమాచాడు. అది వచ్చిన గొడవ. పెట్టేటప్పటికి అది ఒక్కొక్కసారి రివర్స్గా కూడా అనిపిస్తాయి మనకి, ఏమిటిటా తలకిందులుగా చెబుతున్నాడు అని. కానీ అసలైన అర్థాలు ఇవి. ఇది నీ వెలితి కాదు, నా వెలితి కాదు, అట్లా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అలా ఉండడం నీ గొప్పతనం, నిన్ను వదలలేకపోవడం నా గొప్పతనం. భగవంతుడిని వదలలేకుండా ఉండడం పిచ్చివాళ్ల పనే, గొప్పవాళ్ల పనే? గొప్పవాళ్ల పనే. అలా నన్ను సమ్మోహితుని చేయడం నీ గొప్పతనం. అలా నిన్ను వదలలేకుండా ఆశ్రయించి ఎన్నిసార్లు చూసినా తనివి తీరక, ఎంత పాడినా తనివి తీరక, ఎంత సేవ చేసినా తనివి తీరక, అలా నీ కోసమే నన్ను కొట్టుకుంటూ నీకోసమే పరితపించడం, అది నా గొప్పతనం. ఈ గొప్పతనాలే వెలుతురు, అంతే, ఇంకేం లేదు అని నాకు స్పష్టంగా అర్థమైపోయింది. గురువుగారు, జగత్ ప్రసిద్ధి చెందిన జగన్మోహనాకార ఆ సంకీర్తన మీరు స్వరపరచడం, మీరు పాడి వినిపించడం, మేము విని ఆనందించడం మా అదృష్టంగా భావిస్తూ మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానము ఇది ఏ రాగము. ఈ కార్యక్రమంలో జగన్మోహనాకార మోహన రాగంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన సంకీర్తనను విని ఆనందించాం కదా. తర్వాయి భాగంలో మరో స్వరకర్త స్వరపరిచిన సంకీర్తనను ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓ